తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన నల్గొండ 4 హత్యల కేసు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. మొదట ఇది సాధారణ దొంగతనం చేసి హత్య చేసిన కేసుగా అనుకున్నారంతా. ఆ తర్వాత వ్యక్తిగత కక్షల కోణంలో దర్యాప్తంతా సాగింది. బట్ ఇప్పుడు పోలీసులు సేకరిస్తున్న ఆధారాలు ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలను బయటపెడుతూ ఉన్నాయి. నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఒకే ఇంట్లో మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా, కుమారుడు ముజమిల్, కుమార్తె మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలమే రేపింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా తలుపులు బద్దల కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు 4 మృతదేహాలను గుర్తించారు. ఇంట్లో అల్మారాలు తెరిచి ఉండటం, వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, గోడలపై రక్తపు మరకలు కనిపించడంతో ఇది పక్కా హత్యేనని పోలీసులు అనుమానించారు. మొదట దొంగతనం కోసమే ఈ హత్యలు జరిగుండొచ్చని భావించిన అధికారులు ఇప్పుడు కుటుంబానికి సంబంధించిన అన్ని కోణాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు ఎవరొచ్చారు, ఎవరు వెళ్లారు, ఫోన్లో ఎవరితో మాట్లాడారు అనే ప్రతి అంశాన్ని పోలీసులు జల్లెడబడుతూ ఉన్నారు. ఏ కేసును ఛేదించేందుకు క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు, ప్రత్యేక పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అలాగే ఆస్తులకు సంబంధించిన వివరాలు కావచ్చు, మొబైల్ ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ దృశ్యాలను పోలీసులు లోతుగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ అంశాలపై పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా తుది నిర్ధారణ ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రతి ఆధారాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ అసలు నిందితులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పోస్ట్ మార్టం నివేదిక, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 దారుణ హత్యకు గురి కావటం, ఇంట్లోనే రోజుల తరబడి మృతదేహాలు ఉండిపోవటం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. నల్గొండ ప్రజలను మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఈ కేసు కలవర పెడుతూ ఉంది. ఇప్పుడు అసలు హత్యల వెనుక ఎవరున్నారు, హంతకుల లక్ష్యం ఏంటి, దొంగతనమా లేక ముందే పక్క ప్రణాళికతో చేసిన హత్యలా అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఇప్పుడు అందరూ పోలీసుల దర్యాప్తు వైపే చూస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రతి చిన్న ఆధారం కూడా కీలకంగా మారడంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.